కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కొలువైన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని అత్యంత రమణీయంగా నిర్వహించారు. సుమారు 600 ఏళ్ల క్రితం రెడ్డిరాజుల కాలంలో నిర్మించబడి నాడు చద్దుకూడు వెంకన్నగా మీసాల వెంకన్నగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో నాటి నుండి నేటి వరకు వార్షిక కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. కళ్యాణ కార్యక్రమంలో స్వామివారికి పుదుచ్చేరి ప్రభుత్వం తరపున యానాం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి పట్టు పీతాంబరాలు, యానాం ప్రజల తరపున స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ దంపతులు పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు, దేవాదాయ శాఖ తరపున ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వాడపల్లి గోపాలాచార్యుల శిష్య బృందం కళ్యాణ ఘట్టంలోని ప్రతి అంశాన్ని వివరిస్తూ శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువులు నిర్వర్తించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు వంటి కార్యక్రమాలను భక్తిభావంతో వీక్షించిన భక్తులు గోవిందనామ స్మరణ చేశారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షించారు. శాంతో అచ్యుత శాశ్వతం సంభుల్లమలపుండరీకనయన పుణ్యపురానుపమా ముహూర్త ఫలద వరద సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఓం ధ్రువందే రాజవరణ वायुराकाशे यावर्षके प्रपञ्चावर्षात् प्रवादिषष्टिसंवत्सराभ्यासां जन्म प्रभृतिभिः एतत्क्षणपर्यन्तं बाल्ययत्रावसाने एकैकवा प्रकर्षक्रमेण सर्वदा सुखसंमितकाले यजमाने सहदसुप्रकर्षक्रमेण सर्वदा सुखसंमितकाले दक्षिणानां प्रतिगृहे मनसच्चित्तवाकोतिम् आचसत्यमधीमहि तथोनाकं रोपमन्नस्य आदित्यसत्यवामिति చిరంజీవులుగా ఉండేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కన్యాదాతలు అంటారు. ఆ కన్యాదాతలుగా ఉండేటువంటి వారికి కన్యాదాన ఫలసిద్ధి కోసం ఈ వెంకటేశ్వర స్వామి వారికి మనం వచ్చేటువంటి ఉత్సవం చేయడం వల్ల వారికి ఆ కన్యా ఆదానం ఎవరైతే చేస్తున్నారో ఆ యజమానులు ఇటు దశపూర్వేష దశపరేషాం ఇటు పదితరముల నుంచి అంటే పదితరముల వరకు కూడా ఆ వారికి లక్ష్మీనారాయణ యొక్క యోగం కలిగి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించాక వారి పితృదేవతలు అనేటువంటి వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా వారికి ఆ కుటుంబానికి అమ్మాయి చిరంజీవిగా ఉండేటువంటి సా అలంకృతాం కన్యాం అంటే అమ్మాయి అయినటువంటి చక్కనేటువంటి వధువు
ఆ అయ్యవారి చేతుల్లో లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉండేటువంటి స్వామివారిని మనం చేస్తూ ఉంటాం. వారిద్దరికి కూడా చక్కనేటువంటి అన్యోన్య దాంపత్యాలుగా కానీ ఆ కన్యా ఆదానం చేశారు. అలాగే జీవితాన్ని ఈ మంచి దాతలు మరి ఉత్సవ కమిటీ వారు 1 కేజీ చేత ఎమ్మెల్యే గారు అశోక్ కుమార్ గారు వారి దంపతులు ఆ 1 కేజీ ఫ్యామిలీ తర్వాత తలంబారు యజమానుల చేత ఉత్సవ కమిటీ వారి చేత పంచముత్యాలు జరుగుతుంది. తర్వాత మహాదాశీర్వచన నీరానందీశ్వరు పేతుల సాగర్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వెళ్ళకుండా కార్యక్రమం పూర్తిగా ఉన్నట్టు దంపతుల చేత మంచి విషయాలు ఉంచుతారండి. यज्ञस्य काम्य प्रियः तदेति जग्तिर्वदते तदेति वा कामसंरभ्यत यज्ञो मे कामसंरभ्यत गोविन्द 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 పెండి కూతురు పేరంటాన నడిని పెండి కూతురు